అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది తమను గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. సూపర్ న్యాచురల్ పవర్, సృజనాత్మక శక్తి మనకి ఇవ్వబడింది అనే భావనలో తమను తాము చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ వేసుకుంటూ గొప్ప గొప్ప పథకాలు రచిస్తూ ఉంటారు. ఆశ మంచిదే, ఆశయం కూడా మంచిదై ఉండాలి. కానీ దురాశ, అత్యాశ అది చాలా అనర్థమైనటువంటి అంశం. సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చినటువంటి దేవుడే సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఇచ్చాడు. ఆత్మవిశ్వాసంతో పాటు ఆశ నిగ్రహాన్ని కూడా ఇచ్చాడు. ఆశ ఎంత ప్రాముఖ్యమో ఆశ నిగ్రహం కూడా అదే ప్రాముఖ్యం. కనుక మన దైనందిన జీవితంలో నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను అంటూ పాడుకోవటమే కాదు, అది మన జీవన విధానంలో గొప్ప వైవిధ్యాన్ని, ఒక గొప్ప మార్పును తీసుకొచ్చేది రీతిగా మనం ప్రయాణించవలసిన వారమే ఉన్నాం. భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఈ విధంగా మనకి జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఈ 4వ వచనం బాగా గమనించండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. జ్ఞాపకం చేసుకొని దేవుడు దర్శించాలి అంటే మనం ఏ పాటి వాళ్ళం? 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోనాతానును బట్టి అతని కుటుంబానికి నేను ఉపకారం చూపినట్లు యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు తన పనివారిని అడిగితే వాళ్ళు చెప్తారు, లోదేబారులో మాకీరు అనేటువంటి వాని ఇంటి దగ్గర, సీబా అనేటువంటి పనివాడి దగ్గర యోనాతానుకి పుట్టిన కుంటి కుమారుడు ఒకడున్నాడు, వాడి పేరు మెఫీబోషేతు అని తెలియజేశారు. రాజు వాడిని తీసుకొని రమ్మన్నాడు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి మెఫీబోషేతుని తీసుకొని వచ్చారు. రాజు సన్నిధికి రాబడినటువంటి మెఫీబోషేతు సాగిలపడి రాజుకు నమస్కారం చేసి తన పరిస్థితిని, తన గాథను, తన విధానాలను అన్నీ రాజు గుర్తించాడని ముందుగానే భావించి మౌనంగా రాజు ఇంకా చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు ఆయన దావీదు ఈ విధంగా అంటాడు, మెఫీబోషేతు అని పిలుస్తాడు. నా చిత్తము నా ఏలినవాడా అంటాడు. ఇక నీకు సమస్య లేదు, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పాటి వాడవో నేను అడుగుతున్నావు, నా దగ్గరికి రావటానికి నీకు అర్హత లేదని నేను అడుగుతున్నాను. కానీ వెదకని వారికి దొరికి తిని, వారిని దర్శించుడికే వెతికి తిని అని ప్రభువు చెప్పినట్టు దావీదే వెతుకుతున్నాడు. దేనికేనంటే వాడు ఏ పాటివాడు. మెఫీబోషేతు కుంటివాడు, కుంటివానికి రాజుకు అవసరం ఏముంటుంది? గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు ఉన్న చోటుకే పోడు అని చెప్పి ఒక సామెత కూడా ఉంది దావీదు వలన. ఇప్పుడు ఆ కుంటివాడు వల్ల ప్రయోజనం ఏంటి? ఏం జరుగుతుంది? ఏమైనా ఉపయోగమా? ఏమైనా ప్రయాసపడతాడా? ఏమైనా పని అప్పగిస్తే తప్పకుండా చేయగలడా? ఆ శక్తి సామర్థ్యం అతనికి ఉందా? ఏమీ లేదు. బలహీనుడు. సమస్తమును కోల్పోయింది ఇస్తాను. రెండవది, నీ జీవితాంతం
నా భోజన బల దగ్గర భోజనం చేయమని మెఫీబోషెతుకు చెప్తాడు. అప్పుడు మెఫీబోషెతు ఒక మాట అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా విషయంలో ఇంత దయ చూపించావా అయ్యా? దేనిని బట్టి? నీ తండ్రిని బట్టి. ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఏ పాటి దానను, నేను ఏ పాటి వాడను. స్థితి మర్చిపోతున్నాం. ఒక గొప్ప దైవజనుడు, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే ఇది నీ కృప, ఇది నీ కృప, ఇది నీ కృప అని పాడతాడు. కృప మీద ఆధారపడ్డాం, కుప్పల మీద కాదు. మరొక సేవకుడు ఈ విధంగా అన్నాడు, దేవుడి నుండి గ్రేస్ కోరుకోండి, గ్రాస్ కాదు అన్నాడు. కృప కోరుకోండి, గడ్డి కాదు. భౌతిక సంబంధమైన అంశాల కంటే ఆయన కృపకు పాత్రమై పరసంబంధమైనటువంటి వాటికి, ఆత్మీయ జీవితానికి దీవెనకరమైనటువంటివి, నిన్ను బలపరిచేవి, నీకు చేయూతనిచ్చేవి, నిన్ను ముందుకు నడిపించేవి, ఆ అంశాల పట్ల ఎక్కువ దృష్టి సారించండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి అని కొలసీ 3:1 కూడా రాయబడింది. మనం క్రీస్తు కూడా జతపరిమాణంగా మనం ముందు కొనసాగాలి అని అంటే పైనున్న వాటినే వెతకాలి. వెతుకుతున్నామా? ఏమి తిందామా, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామని దీని గురించి ఆలోచిస్తున్నామా? ఇవన్నీ అన్ని జనులు బాధపడుతున్నారని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, అయితే మీరు నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి. వెతికేటప్పుడు ఏమని చేయాలి? నా వల్ల కాదు ప్రభా, నాకేమీ తెలియదు ప్రభా, నేను మొద్దును ప్రభా, నేను నరుడును కాదు, నేను పురుగును అంటాడు దావీదు. మనం ఏమంటున్నాం? ఎలాగా మనం ఎక్స్పెక్టెడ్ చేసుకుంటున్నాం? ఎంతగా మనం ఎడ్యుకేట్ అవుతున్నాం? ఎంతగా మనం దేవుని దగ్గర అప్డేట్ అవుతున్నాం? పౌలుగా మారిన సౌలు పౌలుగా తన జీవన విధానాన్ని ఆరంభిస్తున్నప్పుడు, ఆ సేవలో కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దేవుని మహింపరుస్తూ తను తగ్గించుకుంటూ వెళ్తాడు. నేను గొప్ప వెలుగును చూచాను అంటాడు. తర్వాత సూర్యుని కంటే గొప్ప వెలుగుని చూచాను అంటాడు. తర్వాత మహాప్రకాశమానమైన వెలుగు చూచాను అంటాడు. వెలుగు సూర్యుని కంటే గొప్ప వెలుగు, మహాప్రకాశమానమైన వెలుగు. అంటే దేవుణ్ణి ఉండే కొద్ది ఆయన ప్రైజ్ చేస్తున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. నేను ఏ పాటి దానను, ఏ పాటి వాడను అని జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు ఆయనను దర్శించడానికి తగునా? ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయన సన్నిధానంలో ఆయన నామమెత్తి ప్రభా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా అని అనేటువంటి ఆ యొక్క యోగ్యత నాకుందా? యోగ్యుడవో అని పాడుతున్నాం. ఆయన యోగ్యుడే, ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆయన సమస్తమునకు సర్వాధికారి. అయితే మనం ఆ యోగ్యతలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ దీన శరీరము మహిమగల దేహమునకు సమరూపము గల దానిగా రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈయన ఏ పాటి దానను ప్రభా, ఏ పాటి వాడను ప్రభా అని మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఈరోజు మనం తగ్గించుకోకుండా హెచ్చించుకుంటూ మనమే చాలా గొప్పగా, చాలా సుపీరియర్గా, మనం ఒక సుప్రీంగా, మనం ఒక కమాండర్ లెవెల్లో అందరిని పట్ల మనం వ్యవహరిస్తున్నామేమో. మన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? ఆయనకి మహిమ తీసుకొచ్చేదిగా ఉందా? పరీక్ష చేసుకోవాలి. నేను ఏ పాటి దానను, నేను ఏ పాటి వాడను, నీవు నన్ను దర్శించడానికి నేను తగిన దాననా కాదా? ఆ యొక్క భావన రోజు రోజుకి మనలో గుర్తు వస్తూ ఉండాలి. పౌలు ప్రత్యక్షతలు పొందుకునే కొలది బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు అంటాడు. అంటే బాహ్య పురుషుడైన శరీరాన్ని నలకొట్టుకుంటున్నాడు. అందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నాను. ఉపవాసాలతో, జాగరణలతో, ఆకలి దప్పులతో, అనేక రకాలైనటువంటి పరిస్థితులతో ఈ యొక్క శరీరాన్ని నేను నలకొట్టుకుంటున్నాను. నేను కూడా ఉపవాస దీక్షలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ శక్తి, ఈ బలము ఆయన ఇచ్చిందే.
ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, మనం తగ్గించుకోవటం ద్వారా ఆయన నామం హెచ్చించబడుతుంది. యోనాతాను కుమారుడిగా రాలా మెఫీబోషెతు, ఒక కుంటివాడిగా ఆ యొక్క బలహీనమైన పరిస్థితితో దావీదు ముందుకు వచ్చి సాగిలపడుతున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనకి అబిలిటీస్ని కోరుకోడు, మన శక్తి సామర్థ్యాలను కోరుకోడు. నువ్వెంత వీరుడువో శూరుడువో, నువ్వెంత గురుడువో కోరుకోడు. నాకు దగ్గరున్నావా లేదా, నా మాట వింటాడా లేదా, నా మాటకు లోపడతాడా లేదా, నా మాట చొప్పున నడుస్తాడా లేదా, ఇవి చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగానే లక్ష్య పెడతాడు. ఈరోజు మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి. ఆ దిశగా ప్రభువుకు మనం తగ్గించుకోవాలి. ఆ దిశగా మనం సరి చేసుకోవటానికి, సరి చేయబడటానికి ఇష్టపడాలి. తప్పకుండా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి కృప ఆవరించును. ఆయన నమ్మినటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన దగ్గర నమ్మకంగా ఉండేటువంటి వాడికి దీవెనలు మెండుగా ఇస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడు కావడానికి గల కారణం ఇదే. ఏంటి అంటే, నేను ఏ పాటి వాడును ప్రభా, నరపుత్రుడు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, మహిమా ప్రభావంతో కిరీటం ఇచ్చావు, నువ్వు కొంచెం తక్కువనిగా చేసావు నీకంటే, కానీ వాడి జిగటమన్ను, కానీ పరమ కుమ్మరివి నీవు. అందుకనే అన్ని కాలంబులానున్న యెహోవా అనే పాటలో భక్తుడు రాస్తాడు, కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను, సారా సద్గుణ సంపన్నుడవు నీవు, ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు, ఏ రీతి సేవింతు, నేరామెన్నక బ్రోవ నిరనమ్మితి. కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడు అంటే పరిపూర్ణ పరిశుద్ధుడవు నీవు, ఘోర పాపిని నేను. సారా సద్గుణ సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏమని స్తుతించగలను? స్తుతించుటకు నా సామర్థ్యం సరిపోతుందా? సరిపోదు. నా భావజాలం, నా ఆర్ద్రత, నా పరిస్థితులు అన్నీ కూడా ఏమో అర్థం కావట్లేదు. ఆ స్థాయి నాది కాదు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. మెఫీబోషెతు సాగిలపడి దావీదు కృపకు పాత్రుడైన రీతిగా ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకి అప్పగించుకోవటం ద్వారా, తగ్గించుకోవటం ద్వారా ఆయన కృపకు మనం పాత్రులం అవ్వగలుగుతాము. దేవునికి మహిమ కలుగును కాక. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. మనం తగ్గించుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిద్దాం. తప్పక మన జీవితంలో ఆయన చొరవ ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది, ఆయన కాపుదలతో ఉంటుంది, ఆయన సంరక్షణలో మనం ఉండగలుగుతాం. సమస్తము సమకూడి దేవుడు జరిగించేవాడైనాడు. ప్రతి విషయంలో నేను ఏ పాటి దానను, ప్రతి సందర్భంలో నేను ఏ పాటి వాడను, నీవు నన్ను దర్శించుటకు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దయచేసి నా దోషమును, నా పాపమును, నా అతిక్రమలను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు సన్నిధానం సాగిలపడదాం. మనం తగ్గించుకుందాం. అద్భుతమైన దేవుని సహాయాన్ని పొందటానికి అవకాశం కలుగుతుంది. 32వ సంకీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ధన్యతలు మనం చూస్తాం. ఆత్మవిషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇవి ధన్యతలో ఉన్నటువంటి మాటలు, ప్రభువే చెప్పిన మాటలు. ఇక్కడ మరొక మాట కూడా గుర్తు చేస్తున్నాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఈ ధన్యతల్లో మనం ఉన్నామా? పెండ్లి విందుకు అర్హత పెండ్లి వస్త్రం. అలాగే దేవుని కృపకు మనం పాత్రలు అవ్వటానికి కావలసినటువంటి అర్హత పశ్చాత్తాపం, తగ్గింపు, యథార్థతో కూడినటువంటి మాటలు కావాలి. తప్పక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆత్మలో కపటము లేకుండా లోపల ఒకటి బయట ఒకటి కాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరొక మాట చూస్తే యెహోవా చేత నిర్దోషి అని, నువ్వు దోషివి కాదు నిర్దోషివిని ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆ సహచర్యాన్ని బట్టి. నువ్వు ఎంత సహవాసములో ఆయనతో ఉంటే అంతగా సమాధానమును మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. యోబు 22:21 ప్రకారం ఆ అనుభవంలోకి మనం రావడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ దిశగా మనం ప్రయత్నం కూడా చేయవలసిన వారమైనా. తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభా, నాకు ఆ ధన్యతలోకి నడిపించు, నన్ను బలపరచు, నన్ను సరిచేయి, నీ సహాయము దయచేయి, నీ కనికరం దయచేయి, నీ కటాక్షం అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. ప్రభువుకి దగ్గర తగ్గించుకుందాం. నాశనం ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యంలో ఉంది. అహంకారమైన మనస్సు, గర్వం వద్దు. ఏముందని, ఏమి సాధించామని, ఎంత నష్టపోయాం, ఎంత కష్టపడుతున్నాం, మన ద్వారా మన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, కుటుంబం ఎంత అలజడిలో అల్లకల్లోలంగా అయిపోయింది చూడండి. ఎక్కడా సమాధానం లేదు. అంత అలజడి, వేదన, దుఃఖము, బాధ, ఎక్కడ చూసినా వ్యతిరేకత, నష్టం 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 నష్టం, శాపం 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 వెంటాడుతూ ఉన్నాయి. కారణం నువ్వు గొప్పగా ఇచ్చించుకోవటం. విశ్వాసం మంచిదే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. మనకేమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. తక్కువలో ఎక్కువ, ఇంకా 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 దిల్మాంగే మోర్ అన్నట్టు మోర్ 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 అంటున్నాం. ఏదో ఒక రోజున క్యార్ 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 అని ఆడవలసి వస్తుంది. చిన్నపిల్లల పాల కోసం ఏడుస్తున్నారు. మనమేమో ఏదో 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 లోపల వేదన. నేను ఎంత ప్రభా, నేను ఏ పాటి దాన్ని ప్రభా అనుకోగానే వెంటనే సమాధానం వస్తుంది. దైవికమైన సమాధానం, సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మన తలంపులకు, మన హృదయానికి తోడుగా ఉండి నడిపిస్తుంది. అధైర్యపడకండి, కృంగిపోవద్దు, వ్యతిరేకతల వైపు వెళ్ళొద్దు. ప్రభు సమర్పించుకుందాం, మనం తగ్గించుకుందాం, ఆయన్ని హెచ్చిద్దాం. అన్ని విషయంలో ప్రభుకే మొదటి స్థానం ఇద్దాం, ఆయనతో ముచ్చటిద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం. దావీదు దగ్గర సదాకాలం ఆయన బల్ల దగ్గర ఆ భోజనం తింటూ, రాజు ఏం తింటున్నాడో మేబోషేతు అదే తింటున్నాడు. ఎంత గొప్ప మంచి అనుభవం ఆలోచించేయండి. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకండి, అవమానం తలంచుకోకండి. బాధించువారు నీకు దూరముగా ఉందరు, శత్రుడుగా ఉన్నవారిని దేవుడు మిత్రుడుగా చేస్తాడు. అభివృద్ధి పదవులకు మనం ముందుకు నడిపిస్తాడు. సహకారి అయిన ప్రభు మనకి సహాయకుడు గుండి ముందుండి నడిపిస్తాడు. ఆ ప్రభు వైపు చూద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఈ నిరుకులో మొరపెట్టి తిని విశాల స్థలముందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అంటాడు దావీదు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో తాను తగ్గించుకున్నాడు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాడు, సాగిలపడ్డాడు. యెరూషలేములో దేవుని నామాన్ని హెచ్చించడానికి, ఆయన గణపరచడానికి ప్రజలందరినీ పిలిచేవాడు. దేవుని యొక్క మందిరం గురించిన ఆలోచన చేశాడు, దాని కొరకు కష్టపడ్డాడు, అనేకులకు సహకారిగా ఉన్నాడు. అంత మాత్రం కాకు,
దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు దావీదు. కారణం తను తగ్గించుకున్నాడు. తన యొక్క అన్నలందరి ఎదుట, తన తల్లిదండ్రుల ఎదుట దేవుడు తన కొమ్ముని హెచ్చించాడు. ఆ గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు దావీదుని బయటికి తీసుకొని వచ్చాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా ఎబ్బేజులా ప్రార్థన చేద్దాం, యథార్థంగా ఒప్పుకుందాం. అయ్యా, నా పేరు వేదన, ఎంతో వేదన పడి కన్నాను అని చెప్పి ఎబ్బేజుకు వాళ్ళమ్మ వేదన పుత్రుడు అని పెట్టింది. నా సహోదరుల దగ్గర, నా వారందరి దగ్గర, ఇంట బయట చాలా ఇన్సల్ట్గా ఉన్నాను. అందరికీ నన్ను టీచ్ చేస్తున్నారు, నాకు టీచ్ చేయట్లేదు, టీజింగ్ చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు. నా పరిస్థితులు మెరుగుపరచు ప్రభా అని ఎబ్బేజు ప్రార్థించాడు. నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు రాకుండా నాకు తోడయ్యుండు, నన్ను కనికరించు ప్రభా, నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి అతను ఎంతగానో ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి తన సహోదరులందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఎబ్బేజు తగ్గించుకున్నాడు. 32వ అధ్యాయం ఆదికాండంలో కూడా మనం గమనించినట్లయితే యాకోబు అబ్బోగురేవు దగ్గర ఒంటరిగా పెనుగులాడుతున్నాడు దేవునితో. అని అంటున్నాడు, నన్ను పోనివ్వు అని, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను. సరే, నేను ఆశీర్వదించాలంటే నీ పేరేంటి? అది చెప్తున్నమాట, నా పేరు యాకోబు. నేను మోసగానే ఉండొచ్చు, నా పరిస్థితులు వ్యతిరేకమై ఉండొచ్చు, నా విధి విధానాలు ఇవి అని యథార్థంగా తన పేరు చెప్పుకుంటున్నాడు. నా పేరు యాకోబు. వెంటనే నీ పేరు యాకోబు అని నాకు తెలుసు, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేలు, దేవునితో పోరాడి గెలిచిన వాడివి. ఆ ఒక్క ఇజ్రాయేలు పేరు మీద ఇజ్రాయేలు దేశమే ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒంటరిగా పెనుగులాడే అనుభవం, ఒంటరిగా ఆయనతో మొరపెట్టే అనుభవం, ఒంటరిగా ఆయనతో కలుసుకునే అనుభవం, ఒంటరిగా ఆయన మీద ఆధారపడే అనుభవం, ఆయన ఎందే విశ్వాసం ఉంచి ఆయన కొరకే, ఆయన కృప కొరకే వేచి ఉండేటువంటి అనుభవం. ఆ గొప్ప ధన్యత మనకు రావాలంటే ఈయన ఏ పాటి దానను అని తగ్గించుకో, ఈయన ఏ పాటి వాడను అని తగ్గించుకో. ఇవి నన్ను దర్శించటానికి, నా ప్రార్థన వినటానికి, దాన్ని జవాబు ఇవ్వటానికి ఎంతటి వాడను ప్రభా, కృప చూపించండి. తగ్గించుకుందాం, ప్రభు సమర్పణ చేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రభుని హత్తుకుందాం. వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల వ్యామోహాలు పెంచుకోకండి. ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మన దీపం వెలిగించరు, ఎవరో మన దగ్గరికి రావాలని ఏదో ఆశలు ఆశయాలతో ఎవరు నన్ను ఏదో గట్టెక్కిస్తారు అనేటువంటి విధానంతో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ విడిచిపెట్టి ఆయన భయభక్తులతో మనం తగ్గించుకొని ఆయన దగ్గర సాగిలపడి ఆయన కృపకు పాత్ర అవటానికి నేడకు శుభ తీర్మానం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. షార్ట్కట్లు ఎతక్కండి, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేటువంటి ఆ దుర్బుద్ధి మానేయండి. లాభసాటి వ్యాపారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందండి. ఏదో టర్న్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం, మనమే ట్రబుల్స్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. ట్రబుల్స్ ఫేస్ చేయకుండా, ఓటమి లేకుండా మనకెప్పుడు విజయమే రాదండి అని చెప్పి వితండవాదం చేయకండి. నష్టపోయేది మనమే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆలోచించేయండి. మన ముందు జారిపోయిన వాళ్ళు, రాలిపోయిన వారు, చీకట్లో కలిసిపోయినటువంటి వారు, కీర్తిశేషులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. మిడిసిపడద్దు, అతిశయపడటకు వీలు లేదు. ఆయన్ని బట్టి అతిశయపడండి. ఆయన నామాన్ని బట్టి, ఆయన ఇచ్చే రక్షణ బట్టి, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ఔదార్యమును బట్టి, ఆయన మన జీవితంలో చేసే ప్రతి మేలు ఉపకారం బట్టి ఎలాగో దేవుని స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన ఆరాధించండి, ఆయనకి దగ్గరగా జీవించండి. అంతేకాని మనం గొప్పగా హెచ్చించేసుకొని ఆయన నామాన్ని దూషిస్తూ ఇంకా ఇంకా బలహీనమయ్యి మన వారందరూ కూడా బలహీనమైపోయే రీతిగా మన ఆత్మీయ జీవితం ఉండకూడదని
ఆ మెఫీబోషెతు వలె తగ్గించుకొని, ఆ మెఫీబోషెతు దావీదు కృపకి ఏ విధంగా పాత్రుడయ్యాడో మనం కూడా ప్రభు కృపకు పాత్రులమై ఆయన సన్నిధానం సాగిపోటకు నేడొక శుభ తీర్మానం చేసుకుందాం. ప్రభుని వెనుకెళ్ళి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం వాళ్ళు మేము సరిచేసుకొని మరి ఎక్కువ తగ్గించుకొని నీ కృపలో నీ స్వారూప్యములో మేము మా ప్రభా మా తండ్రి ముందు కొనసాగుటకు సహాయం చేయమని, నీ ఆత్మతో నింపమని మా ప్రభు వేడుతూ ప్రార్థిస్తున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించండి. వారిని వారి కుటుంబాలను శాంతి, సంతోష, సమాధానంతో నింపి నడిపించండి. బలపరచండి, స్థిరపరచండి, సమృద్ధిని దయచేయండి. అన్ని విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించమని కోరుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మనందరినీ మీకు అప్పగించుకుంటూ మీరు మా పక్షంగా తోడు నడిపించి దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.